వేడి వేడిగా గోధుమ పిండితో పూరీలు ఎలా చేసుకోవాలో చూద్దాం. గోధుమ పిండి తీసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ముద్దలాగా కొంచెం ఆయిల్ వేసి కలుపుకోవాలి. చిన్న చిన్న ఉండలుగా చేస్తూ ఈ విధంగా పూరీలాగా చేసుకోవాలి. మైదా పిండితో కూడా పూరీలు చేసుకోవచ్చు, కానీ గోధుమ పిండితో అయితే పూరీలు తింటే పిల్లలకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు. ఇలా చూడండి, ఆయిల్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని పూరీలని ఫ్రై చేసుకుంటే ఆయిల్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోదు. ఎంతో క్రిస్పీగా పొంగుతూ మనకు పూరీలు అనేవి ఈ విధంగా వస్తాయి. చూడండి, ఇక్కడ వేడివేడిగా పూరీలు విత్ చికెన్తో రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.